बच्चों, 9वीं कक्षा ऑनलाइन क्लास में आप लोगों का स्वागत है। आज हम 9वीं कक्षा का पाठ अमरवाणी पढ़ने जा रहे हैं। चलिए शुरू करेंगे। रहीमन धागा प्रेम का, मत तोड़ो झटकाए, टूटे से फिर ना जुरे, जुरई गांठ परी जाए। इस दोहे में कवि रहीम जी प्रेम की तुलना धागे से करते हुए इस प्रकार कह रहे हैं। प्रेम रूपी धागे को జల్దబాజీ से మత్ తోడో, అంటే ప్రేమ రూపంలో ఉన్న దారాన్ని తొందరపాటుతో నువ్వు దాన్ని తెంచవద్దు। एक बार टूट जाएगा धागा तो वह फिर नहीं जुड़ेगा। ఆ దారము గనక, ఆ తాడు గనక ఒక్కసారి తెగిపోతే మళ్ళీ అది అతకడం కష్టం। अगर जुड़ भी जाए तो गांठ जरूर पड़ जाएगी। ఒకవేళ అది తెగిపోయినా దానిని మనం అతికించాలనుకున్నా అక్కడ ముడి అనేది పడిపోతుంది। కాబట్టి రిలేషన్స్ని స్మూత్గా డీల్ చేయాలి అని ఇక్కడ రहीम గారు చెప్పడం జరిగింది। ये बच्चों, यहाँ पर दिए गए प्रश्न देखेंगे। चित्र में क्या दिखाई दे रहा है? चित्र में दो हाथ हैं, రెండు చేతులు ఉన్నాయి और दो हाथों में पकड़े हुए एक धागा है, रस्सी है। हाँ, हाथों से क्या किया जा रहा है? यहाँ हाथों से रस्सी को खींचा जा रहा है। ఇక్కడ చేతులతో ఆ దారాన్ని, ఆ తాడును లాగబడుతూ ఉన్నది। जीवन में दोस्ती का क्या महत्व है? जीवन में दोस्ती का बहुत बड़ा महत्व है। दोस्ती निस्वार्थ भावना से की जाती है। सच्ची दोस्ती हमेशा त्याग भावना से ही होती है। हमें अच्छी दोस्ती को जीवन भर निभानी चाहिए। इस पाठ का उद्देश्य देखेंगे बच्चों। इस पाठ का उद्देश्य है नैतिक भावनाओं से జీవన్ మూల్యం का विकास करना। నైతిక భావాలతో జీవిత విలువలను వికసింపచేయుట ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం। अच्छा बच्चों, कवि परिचय देखेंगे। कवि कबीरदास जी, जीवन काल 1898 से 1528। इनकी रचनाएं हैं बीजक। विशेषताएं: ज्ञानमार्गी शाखा के प्रमुख कवि। ఈయన జ్ఞానమార్గి శాఖకు చెందిన ప్రముఖ కవి। दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे, दुख काहे को होय, कबीरा दुख काहे को होय। दुख में सुमिरन सब करे, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे, दुख काहे को होय। कबीरदास जी कहते हैं कि दुख के समय, यानी जब हमें आपदा आती है, हम दुख में रहते हैं, उस समय सब लोग भगवान को याद करते हैं। అంటే దుఃఖ సమయంలో అందరూ భగవంతుణ్ణి గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు। लेकिन सुख के दिनों में भगवान का स्मरण ही नहीं करते। కానీ దుఃఖ సమయంలో మాత్రం ఎవరు భగవంతుణ్ణి తలచరు। यदि हम लोग सुख के समय में भी भगवान का स्मरण करें तो दुख कैसे हो सकता है? మనం గనక మనం సుఖంగా ఉన్నప్పుడు కూడా, సంతోషంగా ఉన్న సమయంలో కూడా భగవంతుణ్ణి స్మరించుకున్నట్లయితే ఈ దుఃఖములనేవి కలగవు కదా అని కబీర్దాస్ గారు ఇక్కడ చెప్తున్నారు। అంటే ఎల్లప్పుడూ మనం, అది సుఖంలో కానివ్వండి, దుఃఖంలో కానివ్వండి, ఎల్లప్పుడూ మనం భగవత్నామ స్మరణ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి ఇక్కడ కవి గారు చెప్పడం జరిగింది।
దుఃఖమే అంటే దుఃఖంలో. సుమిరన్, సుమిరన్ మానే టు రిమెంబర్, గుర్తుకు తెచ్చుకోవడం. సబ్ కరే అందరూ చేస్తారు. సుఖమే సుఖములో. కరైనా కోయ్ ఎవ్వరు చెయ్యరు. జో సుఖమే సుమిరన్ కరే ఎవరైతే సుఖంలో కూడా భగవత్నామ స్మరణ చేసుకుంటారో, భగవంతుణ్ణి స్మరించుకుంటారో, దుఃఖ కాహే కో హోయ్ దుఃఖం అనేది ఉండదు కదా. ధీరే ధీరే రే మనా धीरे सब कुछ होय. माली सिंचै सौ घड़ा ऋतु आए फल होय. कबीरा ऋतु आए फल होय. धीरे धीरे रे मना, धीरे మెల్లగా, मना ओ मनसा, धीरे सब कुछ होय మెల్లగానే, సబ్ కుచ్ అంతా, హోయ్ జరుగును. మాలి సించై, మాలి యాని గార్డెనర్ తోటమాలి, సించై నీరు పెడతాడు, సౌఘడా 100 కుండలు, 100 కుండలు నీరు పెట్టినా కానీ, రితు ఆయే ఫల్ హోయ్ ఋతువు అనేది వచ్చినప్పుడు మాత్రమే, ఫల్ హోయ్ ఆ చెట్టుకు ఫలాలు కాస్తాయి. तो इसमें कबीरदास जी कहते हैं कि सारे काम धीरे धीरे నిశ్చిత సమయ पर ही होते हैं. కబీర్ గారు అంటారు, అన్ని పనులు కూడా నిర్ణయించబడిన ఆ సమయానికి మాత్రమే జరుగుతాయి. అంటే సరైన సమయంలో ఆ పనులు జరుగుతూ ఉంటాయి. శీఘ్రత దిఖానే మాత్ర సే కోయి కామ్ నహీ హోతా. మనం దాని త్వరితగతిని చూపించడం వల్ల ఏ పని జరగదు. ఫల్ జల్దీ పానే की अभिलाषा से माली 100 घड़े पानी से पेड़ सिंचता है तो भी असमय में यानी समय ना होने पर पेड़ से कोई फल नहीं मिलता. పండ్లు త్వరగా పొందాలనే ఆకాంక్షతో మాలి గనక 100 కుండల నీరు చెట్టుకు పోసి దానిని తడిపినా, అది ఏ కాలంలో పండ్లనిస్తుందో ఆ కాలంలోనే పండ్లు వస్తాయి తప్పించి, మాలి తొందరపడ్డాడు కదా అని అక్కడ పండ్లు అనేవి రావు. ఇదే విధంగా తొందరపాటుతనం వల్ల ఏ పని జరగదు. సాయి ఇత్నా దీజియే జామే కుటుంబ సమాయ్. मैं भी भूखा ना रहूं साधु न भूखा जाए. कबीरा साधु न भूखा जाए. సాయి ఇతనా దీజియే, సాయి భగవంతుడా, ఇతనా దీజియే జామే కుటుంబ సమయ్ నా కుటుంబాన్ని పోషించుకోగలిగేంత ధనాన్ని మాత్రమే నాకు ఇవ్వండి. మై భీ భూఖా నా రహూ సాధు న భూఖా జాయ్. నా ఆకలిని తీర్చుకొని నా ఇంటికి వచ్చిన సాధువుల ఆకలిని తీర్చేంత సంపదను నాకు ప్రసాదించు. तो इस दोहे में कबीरदास जी कहते हैं कि हे भगवान, कृपा करके मुझे इतना ही धन देना जितना मैं अपने परिवार का पोषण कर सकूं, मेरी भूख भी मिट जाए और मेरे घर आए साधु लोगों की भूख भी మిటా సకు. ఈ దోహాలో కబీర్దాస్ గారు భగవంతుణ్ణి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు, ఓ పరమాత్మ, దయచేసి నా కుటుంబాన్ని పోషించుకోగలిగే, నా ఆకలిని తీర్చుకొని నా ఇంటికి వచ్చిన సాధువుల ఆకలిని కూడా తీర్చగలిగేంత సంపదను మాత్రమే నాకు ప్రసాదించు అని చెప్పేసి ఇక్కడ కబీర్దాస్ గారు భగవంతుణ్ణి కోరుకుంటున్నారు.
चलिए बच्चों, वृंद का कवि परिचय देखेंगे। कवि वृंद यानी वृंदावन दास, इनका जीवन काल है 1643 और 1723। रचनाएं वृंद सतसई, विशेषताएं नीतिपरक दोहों के लिए प्रसिद्ध। चलिए वृंद जी के दोहे पढ़ेंगे। उत्तम जन के संग में सहजे ही सुख भासी, जैसे नृप लावै इतर लेत सभा जनवासी, लेत सभा जनवासी। ఉత్తమ జనకే సంగమే, ఉత్తములైన మనుషుల సాంగత్యముతో సహజేహి సుఖభాసి, సహజంగానే మనకు సుఖం అనేది కలుగుతూ ఉంటుంది. దీనికి ఉదాహరణగా కవిగారు ఏం చెప్తున్నారంటే, జైసే నృపులావై ఇతర్ లేత్ సభా జనవాసి, రాజు సుగంధ లేపనము అంటే సెంట్ తీసుకుని వచ్చినప్పుడు దాని సువాసన సుఖాన్ని సభికులందరూ అనుభవించి సంతోషపడుతూ ఉంటారు. इस दोहे में वृंद जी कहते हैं कि अच्छे और महान गुण वालों के सांगत्य से सदा सुख ही मिलता है. इसी का उदाहरण वे इस तरह देते हैं, राजा सभा में इत्र लेकर आते हैं तो उस सुगंध का सुख सभी सभासद लेते हैं. चलिए बच्चों, दूसरा दोहा देखेंगे। करई बुराई सुख चहई, कैसे पावई कोई, रोपई बिरवा आक को, आम कहाँ ते होई। करई बुराई सुख चहई, कैसे पावई कोई, रोपई बिरवा आक को, ఆమ్ కహాతే హోయ్. కరై బురాయి తప్పు చేసి చెడు చేసి, సుఖ్ చహై సుఖాన్ని కోరుకుంటే, కైసే పావై కోయి కైసే ఎలా, పావై కోయి పొందుతారు ఎవరైనా, అంటే ఎవరైనా ఎలా పొందుతారు. రోపై బిరువా ఆకుకో, రోపై అనే రోపణ మనే నాటుట, బిరువా ఆకుకో వేప మొక్కను నాటి, ఆమ్ కహాతే హోయ్ ఆమ్ మామిడి పళ్ళు, ఆ చెట్టుకి మామిడి పళ్ళు ఎలా కాస్తాయి. तो वृंद जी कहते हैं कि कोई बुराई करके उस बुराई के फल में वह सुख चाहे तो उसे कैसे सुख मिल सकता है. अर्थ है कि बुरा करके सुख पाना असंभव है. तो इसका उदाहरण देते हुए वृंद कहते हैं कि नीम का पेड़ लगाकर उससे अगर हम आम के फल चाहेंगे तो कैसे हमें मिल सकते हैं. यहाँ पर कवि का भाव है कि अगर बुरा करेंगे तो बुरा ही होगा, अगर अच्छा करेंगे तो अच्छा ही होगा. ఎవరైనా చెడు పని చేసి దాని ద్వారా సుఖాన్ని పొందాలని అనుకుంటే ఏ విధంగా అది సంభవిస్తుంది. అనగా హాని చేసి సుఖం పొందడం అనేది అసంభవం. దీనికి ఉదాహరణ ఇస్తూ వృంద చెప్తున్నారు, వేప మొక్కను నాటి దాని నుండి మామిడి పండు పొందడం అంటే ఎలా సంభవిస్తుంది. అదేవిధంగా చెడు చేస్తే చెడు, మంచి చేస్తే మంచి అనేది జరుగుతుంది. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం ఇతరులకు మంచి అనేది చెయ్యాలి, అప్పుడే మనకు కూడా మంచి జరుగుతుంది. करत करत अभ्यास ते जड़मति होत सुजान, रसरी आवत जात ते सिल पर परत निशान. करत करत अभ्यास ते जड़मति होत सुजान, रसरी आवत जावते
सिल पर परत निशान, करत करत అభ్యాసతే, అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే, జడమతి యాని మూర్ఖుడు ఫూల్, హోత్ సుజాన్, సుజాన్ మానే పండితుడు, పండితుడు కాగలడు, రసరీ యానే తాడు, ఆవత్ జాతతే వస్తూ పోతూ ఉండి, ఒక బండరాయి మీద తాడును లాగుతూ వదులుతూ ఉండడం వలన సిల్పర్ పరత్ నిశాన్, ఆ బండరాయి మీద నిశాన్ యానే గుర్తు ఏర్పడుతుంది. इस दोहे में वृंद जी ने अभ्यास का महत्व बताया है. वे कहते हैं कि अभ्यास से हम सब कुछ प्राप्त कर सकते हैं. इस विषय का उदाहरण देते हुए वे कहते हैं कि रस्सी की बार बार रगड़ से शिला पर भी निशान पड़ जाता है. इसी तरह अभ्यास करते करते मूर्ख भी ज्ञानी बन सकता है. వృంద్ గారు ఈ దోహాలో సాధన అనేది దాని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నారు. సాధన చేయడం వల్ల మనం అన్నీ పొందగలం. ఈ విషయానికి ఉదాహరణగా ఇస్తూ ఆయన అంటారు, త్రాడు యొక్క ఒరిపిడి వలన, అంటే లాగడం వదలడం వలన ఆ బండరాయి మీద కూడా గుర్తు ఏర్పడుతుంది. ఇదే విధంగా సాధన చేయగా చేయగా మూర్ఖుడు కూడా పండితుడు కాగలడు అని అంటున్నారు. अच्छा बच्चों, अगले वीडियो में फिर से मिलेंगे. धन्यवाद.